నేను రాను గంగా. అక్క అర్థం చేసుకో. నువ్వు భయపడకు. రా రా అక్క. ప్రమిళ, నిన్న అసలేం జరిగిందో, నువ్వు అతని బైక్ మీద ఎందుకు రావాల్సి వచ్చిందో వివరంగా చెప్పు. తానేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు వినాల్సిన అవసరం అంతకంటే లేదు. వినాలి పెద్దమ్మా, వినాలి పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. వింటేనే కదా తెలిసేది. కూతురిగా ప్రీతి చెప్తే ఎంత ఓపిగ్గా వింటారో అలాగే కోడలు చెప్పేది కూడా వినాలి. నేను వినను అంటే నేను వింటాను. మావయ్యగా నా కోడలి మనసులో ఉన్న బాధని తెలుసుకోవడం నా బాధ్యత. నువ్వు చెప్పమ్మా. ప్రమిళ, నిన్ను మీ అమ్మా నాన్న మా దగ్గర ఎందుకు వదిలేశారో తెలుసా? మేము నీకు అత్తమామలమైనా నిన్ను కన్న కూతురులా చూసుకుంటామనే నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయను. ఏం జరిగిందో చెప్పు. సూపర్ మార్కెట్ నుంచి వస్తుంటే కార్ సడన్ గా రిపేర్ అయింది. దగ్గరలో గ్యారేజ్ ఏమైనా ఉంటే కొంచెం మెకానిక్ ని పంపుతారా? నేను స్ట్రేంజర్స్ బైక్ ఎక్కను, మీరు వెళ్ళండి. హే, క్యా ఫిగర్ హై రే బాబు. ప్లీజ్ ఇప్పుడైనా వస్తారా? అక్కడ ఒంటరిగా ఉండడం సేఫ్ కాదనిపించింది. గుళ్ళో చూసిన అతను మంచివాడనిపించి తప్పనిసరి పరిస్థితుల్లో అతని బైక్ మీద వచ్చాను. అంతేగాని ఈ ఇంటి గౌరవానికి మచ్చ తెచ్చే పని నేను ఎప్పటికీ చేయను. అమ్మా గంగా, ఆ పెద్దరు ఇంకో గంటలో సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తారు. ప్రమిళ రెడీ అయి బయలుదేరాలి. ఆలోపు తనకి క్యారేజ్ రెడీ అవుతుందిగా. ఆల్రెడీ స్టవ్ మీద పులుసు కుతకుతా ఉడుకుతుంది. అమ్మా ప్రమిళ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలని నేను డ్రైవర్ గట్టిగా వార్నింగ్ ఇస్తాను. వెళ్ళమ్మా. ఏమండి, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఎవరేం చెప్పినా వినను. వీరు, నా కూతుర్ని చూసి నేను చాలా గర్వపడుతున్నానయ్యా. తను చెప్పినట్టుగానే నీ సొంత బిజినెస్ నువ్వు ప్లాన్ చేసుకో. నీకు పుట్టబోయే బిడ్డ దృష్టిలో నువ్వెప్పుడూ గొప్పగానే ఉండాలి. వాడి ముందు నువ్వెప్పుడూ తలదించుకోకూడదు. సరే మావయ్య గారు. వీరు అన్నయ్య అమ్మగారి మాటని కాదు అనకుండా సరే అన్నారు. కానీ తనకి కూడా మనస్ఫూర్తిగా సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకోవాలని లేదు కదా అన్నయ్య? మీరేంట్రా ఇంకా నిలబడి దిష్టి బొమ్మలా చూస్తున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఎరా కాలేజీకి వెళ్ళవా? వెళ్ళండి.
ఈ మాత్రం బెదరగొట్టకపోతే వినరు. డన్ పెదనాన్న. సార్ నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను, ఇక్కడ వడ్డన మీరు చూసుకోండి. ఏమయ్యా రంగాచారి, బా మీ చెల్లి వడ్డన చూసుకోమంటుంది. నీకు ఎలాంటి వడ్డనైతే కంఫర్టో చెప్పావనుకో అలా వడ్డించేస్తాను. బా వీరు వీరు నిన్న ప్రమీల ఇంటికి రావడానికి నేను రావడానికి మధ్య గ్యాప్ 15 నిమిషాలు. ఈ 15 నిమిషాల్లో రామాయణమే జరిగింది. ఈరోజు నువ్వు సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోవడానికి, మళ్ళీ ఆ బాధ్యత ప్రమీల చేతికి వెళ్ళిపోవడానికి గ్యాప్ జస్ట్ 15 మినిట్స్. ఈలోపు కురుక్షేత్రమే జరిగినట్టుంది కదా. ఏంటి వీరు అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, యుద్ధం ఏదైనా ధర్మమే గెలుస్తుంది. ప్రీతి చెప్పినట్టుగా ఇల్లరికపల్లుడుగా మర్యాద పుచ్చుకో, ఈ ఇంటల్లుడుగా గౌరవాన్ని తెచ్చుకో. అది నీకు మంచిది, ఈ కుటుంబానికి మంచిది. ఆల్ ది బెస్ట్ వీరు. అన్నయ్య టిఫిన్ రెడీ, తింటావా? నా కడుపు నిండిపోయింది అసలే. ఇంక 2-3 రోజుల దాకా ఆకలేదు. ఎడారి మధ్యలో ఉన్న వైఎస్ఎస్ లో దుబుక్కుని దూకేసి జలకల్లాడినంత ఆనందంగా ఉంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోలే. బావా రెబల్ కాదు, దానికి డబల. ఇక్కడ ఉన్న గుండెల్లోని గుబులు. బ్రో, మనిద్దరం ఒకసారి బీచ్కి వెళ్ళి చిలక జోష్యం చెప్పించుకుందాం. మనకి శని ఆల్ హౌసెస్ లో ఆక్యుపై చేసినట్టున్నాడు. తెస్తున్నాను అత్తయ్య. ఇదిగో, నా బతుకు ఇలా వంటింట్లోకి వచ్చినట్టే నీ బతుకు రోడ్డు మీదకి వస్తుంది. కాసేపట్లో అల్లుడు గారు వచ్చేస్తారు. గంగని కూడా తీసుకొస్తున్నారు. వచ్చి మనల్ని గంగ ఎవరి కూతురని నిలదీస్తాడేమోనయ్యా. గంగ మన గురించి ఏమనుకుంటుందో ఏమో.